నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్. రాజకీయ నాయకులు మీ దగ్గర కార్యకర్తలుగా ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా అనారోగ్యంగా ఇబ్బందులుగా ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ పిల్లలు సమస్యగా ఇబ్బందులు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పలకరించి హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి మంచి వైద్యం అందించే విధంగా, ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారంలో ఎప్పుడైతే నాయకత్వం చేస్తుందో, లేదు వాళ్ళకు ఆర్థిక విధానాలు, డబ్బు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, కొంతవరకు మీకు సంబంధించి ఆ ట్రీట్మెంట్ ఖర్చులు ఎంత అవుతాయి, 50,000, 1,00,000, 2 లక్షల, కొంత వేరే విధంగా అయితే ఆరోగ్యశ్రీ వర్తించడానికి ఉంటుంది అవకాశం. కానీ కొన్ని విషయాలలో కొన్ని వైద్యాలకు ఆరోగ్యశ్రీ వర్తించాలి. అలాంటప్పుడు చేతి నుంచి డబ్బు పెట్టాలి. చేతి నుంచి డబ్బు పెట్టిన తర్వాత అయినా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా సగానికి సగం డబ్బులు వచ్చేదానికి కూడా అవకాశం. 1,00,000 రూపాయల ట్రీట్మెంట్ అయితే మినిమం 50,000 రూపాయలైనా నాయకులు ఇప్పించే విధంగా ఉంటారు. అలాంటి సదుపాయాలు ఉన్నా కూడా రాజకీయం కార్యకర్త పిల్లలు కానీ ఇంకొకరు కానీ వెంటనే వాళ్ళకు ఒక 50,000 రూపాయలు ఇవ్వడమా, ఒక 20,000 రూపాయలు ఇవ్వడమా, సాయం చేయడమా అన్నది రాజకీయంలో, నాయకత్వంలో వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ఆ విధంగా చేయుతగా ఉండండి. ఎప్పుడైతే ఆ విధంగా చేయుతగా ఉంటారో, మీకు పార్టీ ఉన్నా, అధికారం లేకపోయినా, మీ నాయకులని, మీ విధి విధానాలతో ఎక్కడ కూడా మీ కార్యకర్తలు మీకు అండదండగా ఎప్పటికీ ఎల్లవేళలు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి.